పెహల్గాం బాధితుల వేదన చూస్తే తనకు మాట రావడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉగ్రవాద దుశ్చర్యలను ఖండించేందుకు అంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మతం అడిగి మరీ కాల్చి చంపడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పెహల్గాం ఘటనలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి భౌతికాయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ధనుజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. పోయిన నష్టం, పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా, అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మటుకు కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన చర్యలు తీసుకుంటుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది మీరు స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళినంత కాలం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగదు. స్టేట్ కంట్రోల్ ఎలక్షన్ జరగగానే అడుగుతుంటే ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరు లేరంటే అది స్టేట్ కంట్రోల్ కింద వస్తున్నది వాళ్ళు చెప్పారని, లోకల్స్ చెప్పారని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు, బాధితుల కుటుంబాలు. సో ఇవన్నీ ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట చెప్తారు. ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా. కానీ చాలా 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 బాధ అనిపించింది అది. ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకని ఇంక కూర్చోబెట్టి వెరీ టార్గెటెడ్ హిందూస్ వేర్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. చాలా ఐ థింక్ సమ్వేర్ ఇట్ హ్యాస్ టు వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు దిస్ ఇన్ ద మోస్ట్ కన్స్ట్రక్టివ్ వే. అలాగే పాకిస్తాన్ పైన ఈ 5 అంశాల మీద తీసుకున్న చర్యలు ఖచ్చితంగా చాలా అవసరం ఇలాంటి సమయంలో. ఎందుకంటే చాలామంది సెక్యులర్ వాదులు కూడా ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ పెద్ద మనసుతో మాట్లాడుతూ ఉంటారు. బోర్డర్లెస్ కంట్రీస్ ఉండాలి, లేదంటే బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటే ఆలోచించకుండా ముందు మీ ఇళ్ళని తాళాలు లేకుండా మీ నేబర్స్కి కూడా నమ్మకంతో మీరు వదిలేసేయండి ఫస్ట్ మీ ఇళ్ళని. ఇలా ప్రతిపాదన చేసేవాళ్ళు. ఖచ్చితంగా బోర్డర్స్ ఉండాలి, ఖచ్చితంగా బోర్డర్ సెక్యూరిటీ ఉండాలి. అంతేగాని కూర్చోబెట్టి సెక్యులరిజం, సూడో సెక్యులరిజం, ముసుగులు ఇలాంటి పిచ్చి వాదనలు చేయకండి దయచేసి. పేలవమైన ఆర్గ్యుమెంట్. అలా అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినప్పుడు అసలు కాంగ్రెస్ అనేది అసలు పార్టీని తీసేయాలని అడగాలి అలాంటివి. అందుకని అది ఒక ఇర్రెలవెంట్ ఆర్గ్యుమెంట్. ఐ థింక్ వీ షుడ్ నాట్ గివ్ ఎనీ. మీరు ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి. ఒక వర్గం అంటే ఎవరు? మీరు అదే మాట్లాడండి. ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి. వెన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీక్ ఇట్ లౌడ్. లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా? మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్, మీరు ఒక ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ అందరికి స్పష్టత తెచ్చుకుందాం. హిందూస్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అండ్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. లెట్ us స్పీక్ అబౌట్ ఇట్. అంతే. ఇది కాదు అని చెప్పేసి కొంతమంది వాదన అయితే బయట వినిపిస్తున్నటువంటి పరిస్థితి సార్. అది మీరు క్లారిటీగా ముగ్గురు కుటుంబాలు కలుపుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అంటే ఏంటి అలా కాదన్నా, అది కాదు అనేది వాళ్ళు ఏం చెప్పారనేది మీకు ఒక టార్గెట్ ఉంది కదా సార్. ఉన్నటువంటి మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వెరీ క్లియర్. వాళ్ళని అడిగారని మీరు కల్మా చదవమన్నారంట. లేదండి, ఉదాహరణకి పొద్దున్న నేను మసూదన్ గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు, ఆవిడ ఇన్ని మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను, నేను బొట్టు పెట్టుకోలేదు. వాళ్ళ హస్బెండ్ అన్న ఎందుకు బొట్టు పెట్టుకోలేదు? లాస్ట్ 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు ఫోటో కూడా చూపించారు, బొట్టు పెట్టుకున్నారు ఆవిడ. అంటుంది, నాన్న సార్ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను, నేను ఎక్కడని నేను కాదని చెప్పను. వాళ్ళు అడిగేది నువ్వు ముస్లిమా కాదా? ఇట్స్ అ ఫ్యాక్ట్ కదా. దాన్ని మనం తప్పు అనుకోవడానికి మనం ఏం లేదు. ఎందుకంటే అదొక ఫ్యాక్ట్ జరిగింది దాన్ని. అంతేగాని దీన్ని వైట్ వాషింగ్ చేయకండి. ఇంకది హిందూ టూరిస్టులు కాశ్మీర్లో రాకూడదు అనేటువంటి ఒక అంశంతో కాల్పులు జరిగాయి. ఏమంటారు హిందూ టూరిస్టులు? అది వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అది గవర్నమెంట్ అట్లా ఎవరు అనుకున్నా కానీ కాదు. కానీ వాళ్ళెవ్వరు కూడా బేసిక్గా దే హ్యావ్ టార్గెటెడ్ హిందూస్. దట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అండ్ దట్స్ వెరీ క్లియర్. ఇది మనం యాక్సెప్ట్ చేద్దాం. ఇంకా మనం అందరం సున్నితంగా మాట్లాడటాలు, లేదంటే లోపాయికారిగా మాట్లాడటాలు, లేదంటే చుట్టు తిప్పి మాట్లాడద్దు. ఇట్ ఈస్ వెరీ టార్గెటెడ్ కిల్లింగ్ ఆఫ్ హిందూస్ లైక్ ప్రీవియస్ కాశ్మీరీ పండిట్స్. ఇది మనం ఫ్యాక్ట్. ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు టేక్ స్టర్న్ యాక్షన్. అంత మాత్రం ఒక మాట అట్లా మళ్ళీ దాన్ని ఆ ఎక్స్ట్రీమ్ కూడా తీసుకెళ్ళదు. నేను ఆ ఎక్స్ట్రీమ్ కూడా మాట్లాడట్లా. నేనేం మాట్లాడుతున్నానంటే ఇట్ ఈస్ క్లియర్ కట్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్. దట్స్ వెరీ క్లియర్, దట్స్ వెరీ ఎవిడెంట్. నెంబర్ 1. దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి? ఎవరైతే దీన్ని ఇది కాశ్మీర్లో ఉన్న ఇంకోటి కూడా చెప్పాలి. ఇక్కడ కశ్మీర్లో ఉన్న నేను అడుగుతా ఉంటే ఉగ్రవాదులు చంపేస్తే నిజంగా కాశ్మీరీ లోకల్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు.
In that way, I'm telling you, Kashmiri locals had really helped. And wounded or people were dead, but to lift dead bodies, or even people were wounded and they really took them. And వాళ్ళందరినీ తీసుకెళ్ళి జాగ్రత్త పరిచారు, ఈవెన్ కశ్మీరీ లోకల్, అండ్ దేర్ ఆర్ ముస్లిమ్స్ అగైన్. అదే ఇది ఏంటంటే నేనేది చెప్తున్నానంటే, ఇది మీరు చంపిన వాళ్ళని టార్గెటెడ్గా మీరు హిందువులా కాదా, బొట్టుందా లేదా, నువ్వు కల్మా చదవగలవా లేదా, ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్. దాన్ని ఇంకా మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది? దట్ ఇస్ ఏ స్థాయి వ్యక్తులు, దేశాలు కావచ్చు, పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు, ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు. ఇది ఇలాంటి సమయంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డారు. ఇది ఖచ్చితంగా అందరూ అంటున్నది ఒకటే మాట, ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపారు. ఇట్స్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్. ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం, ఇది వాస్తవం అంతే. ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి, అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి, అట్లాగేమి జరగవు. ఇవన్నీ మీరు వెరీ క్లియర్. ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటిస్తున్న వాళ్ళు, అది వాస్తవం. కానీ ఉగ్రవాదం వేరు, అలాగే మామూలుగా శాంతిపూర్వకంగా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరు. అది మాది స్పష్టత మా అందరికీ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది, మా అందరికీ క్లారిటీ ఉంది. కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసింది మటుకు హిందువుల్ని గతంలో కశ్మీరీ పండిట్స్ని 3 లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు. అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు, అందరూ ఒకటే జీన్ కాదు, ఇద్దరు మతాలు వేరంతే. కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున 3 లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా. ఆ రోజున మనకి ఇంత మీడియా లేదు, ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం. కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దీన్ని అందాక మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు 3 రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా, మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మ్యాచ్ ఎందుకు చేయమన్నానంటే, ఇది రిపీటెడ్ గొడవ. ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది, కశ్మీర్లో జరిగింది, మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా, లేదంటే మీకు అక్కడ కశ్మీర్లో ఒక తూటా పేలినా, అక్కడ సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి. ఈ రోజున అక్కడ చంపితే ఒక 26-30 మంది చంపారు, మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. ఈ రోజున చంద్రమౌళి గారు, వైజాగ్లో చంద్రమౌళి గారు చనిపోయారు, ఆయన భార్య ముందే చంపేశారు. అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య, బిడ్డలు, 2 ఆడబిడ్డ, మగబిడ్డ, 3 ముందు చంపేశారు. సో దీనికి అక్కడ జరిగింది, ఇక్కడ మనకు స్పందన లేదు, ఇది మనకు సంబంధం లేదు అనుకుంటే ఇది మనకు సంబంధం. దాని ఉద్దేశంతో నేను 3 రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పాను. సగం జెండాని మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం. ఆ రోజున నేను ప్రతిపాదన నేను నాయకులకు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు తరుక్కుపోయాయి, చాలా చాలా బాధేస్తుంది. అందుకని ఇది అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం అనిత గారికి కూడా చెప్తున్నాను. మేడం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఎవరైనా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా, భారతదేశ సార్వభౌమత్వానికి కానీ, భారతదేశ సమగ్రతకు కానీ, భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన, సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని, అనిత గారికి నేను తెలియజేసుకుంటాను. నా పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్, యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండుంటే మీరు వెంటనే చాలా తీవ్రమైన మీరు సెక్షన్లతో కేసులు మీరు నమోదు చేశారు. ఎందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ, పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అది మేడం అనిత గారిని, సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది
మీడియా వారికి కూడా నేను సోదరులు కూడా మిమ్మల్ని అందరూ కోరుకునేది కూడా ఇది చాలా చాలా పెయిన్ఫుల్. అంటే కొన్నిసార్లు ఇంక ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఉగ్రవాదం అనేది ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అందుకనే ఇందాక కూడా ఇంగ్లీష్ మీడియం అడుగుతూ ఉంటే ఎందుకు ఇలా ఉన్నాయి, ఎందుకు మాట్లాడడానికంటే అందరూ భయపడతాం. అంటే ఉగ్రవాదులు మనల్ని టార్గెట్ చేస్తారు ఈ మాట మాట్లాడితే. ముందు నేను హాఫ్ మ్యాచ్ చేయమనగానే మనకి ఒకళ్ళిద్దరు ఎందుకు ఇవన్నీ మన సంబంధం లేదు కదా అని చెప్పాను. ఇది వన్స్ నేను ఒక పార్టీ పెట్టినప్పుడు అండ్ రెస్పెక్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఐ థింక్ ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబుల్ నో మ్యాటర్ వేర్ ఇట్ హ్యాపెన్స్. ఎక్కడ జరిగినా కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇది మన వాళ్ళు ఉన్నారా లేదా అని కాదనేది. ఎందుకంటే మనకి జాతీయ భావం, జాతీయ దృష్టి కోణం ఉండాలి ఖచ్చితంగా. Please like, share, subscribe our channel.